హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జమీందారు గారు రాధకు విడాకులు ఇవ్వనని ఎందుకు అన్నారు, పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయికి ఎందుకు విడాకులు కూడా ఇస్తున్నారు అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాధ స్పృహ కోల్పోయిన తర్వాత ఆయన తన కారులో ఇంటికి తీసుకువచ్చారు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి తనకు మెలకువ వచ్చింది. జరిగిందంతా గుర్తుకు వచ్చి ఒంట్లో వణుకు పుట్టింది. తను అటూ ఇటూ చూసింది. అతను ఎక్కడా కనబడలేదు. కానీ పనివాళ్ళు ఆమె చుట్టూ ఉన్నారు. వాళ్ళు ఆమెతో చెప్పారు, మీ కుటుంబ సభ్యులు మీకోసం వచ్చారు. జమీందారు గారు వారిని మీరు మీ అమ్మాయిని కలవడానికి ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, వెళ్ళొచ్చు. నాకేం అభ్యంతరం లేదు. నేను తనకి విడాకులు ఇవ్వదలుచుకోలేదు. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు డబ్బుతో నిండి ఉన్న ఒక పెద్ద బ్యాగు మరియు ఉండటానికి ఇల్లు ఇస్తున్నాను అని చెప్పి వాళ్ళని పంపించారు. ఇది విన్న రాధకు చాలా ఏడుపు వచ్చింది. నా కుటుంబ సభ్యులు దారుణమైన స్థితిలో నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నా దృష్టిలో నేను పాతాళానికి పడిపోయినట్లు అయిపోయింది అని అనుకుంటుంది. ఇప్పుడు ఆ జమీందారును ఏ ముఖం పెట్టుకొని అడగాలి? తన కుటుంబ సభ్యులు తనని ఈ పరిస్థితిలో వదిలేసినప్పుడు తనకి అందరికంటే ఎక్కువ తనతో ఎంగేజ్మెంట్ అయిన అబ్బాయి గురించి ఆలోచిస్తుంది. అతనికి అసలు విషయం తెలిస్తే తను విడాకులు తీసుకోకపోతే అతను తనని మోసం చేశాను అని అనుకుంటాడేమో. ఇక్కడ హంగు ఆర్భాటాలు చూసి విడాకులు తీసుకోవడానికి నిరాకరించాను అని అనుకుంటాడేమో అని ఆలోచిస్తుంది. ఇదంతా ఆలోచించి తనకి పిచ్చెక్కుతుంది. తనకేమీ అర్థం కావడం లేదు. తను తన సమ్మతితోనే ఉరితాడును మెడకు బిగించుకున్నట్లయితే తను ఎలా విడిపించుకోవాలో అర్థం కావడం లేదు. తనకు గట్టిగా అరవాలి అనిపించింది. ఈలోగా తన భర్త గదిలోకి వచ్చారు. అతనిని చూడగానే తన రక్తం మరిగిపోయింది. ఒక్కరోజు అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి లేడు. ఆమె అతనితో మీరు నాకు సంజాయిషి ఇచ్చేంత వరకు మిమ్మల్ని క్షమించను అని చెప్పింది. మీరు ప్రతి సంవత్సరం ఒక కొత్త అమ్మాయిని పెళ్లి చేసుకునేవాళ్ళు మరియు మరుసటి రోజు విడాకులు ఇచ్చి పంపించేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నాకు ఎందుకు విడాకులు ఇవ్వడం లేదు అని అడిగింది. దానికి జమీందారు గారు, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నేను నీ భర్తను. నా పూర్తి జీవితం నీతోనే అనుకుంటున్నాను. ఈరోజు కాకపోతే రేపు నువ్వు అడిగిన దానికి సమాధానం చెబుతాను అని అన్నాడు. ఈ మాట విన్న రాధకు చాలా కోపం వచ్చింది. తన కోపాన్ని ఆపుకుంటూ, నువ్వు నాకు నిజం చెప్పాలి. చెప్పినప్పుడే నేను నీతో ఉంటాను, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. ఈ మాట విని జమీందారు గారికి చాలా కోపం వచ్చింది. అతనికి వచ్చిన కోపాన్ని ఆపుకొని, రహస్యాన్ని అయితే నేను నీకు చెప్పే తీరుతాను. కానీ నువ్వు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసుకున్నా నీ కుటుంబ సభ్యులు ఎవ్వరూ బ్రతకరు అని చెప్పారు. ఈ మాట విన్న తనకి ఎవరో తన ప్రాణాన్ని గుప్పెట్లో బంధించినట్లు అనిపించింది. తను ఒక విషయం మర్చిపోయింది. అతను ఒక మామూలు వ్యక్తి కాదు, ఒక పెద్ద జమీందారు. ఇతనికి ఏ కోర్టు కానీ ఏ పోలీసులు కానీ ఏమీ చెయ్యలేరు అని ఆలోచించి నిశ్శబ్దంగా ఉండి అతని గురించి మొత్తం సమాచారం సేకరించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని అనుకుంది. ఆయన తర్వాత అప్పుడు తనని డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు. ఏ వ్యక్తి అయినా ఒకరిని మోసం చేసి సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడు అని అనిపించింది. పెళ్ళయి 1 వారం గడిచింది. అతను ఏదో విధంగా తనకి విడాకులు ఇవ్వాలి అని అనుకుంది. కానీ అదేమీ జరగలేదు. అతను తన కోసం వెతికాను అని అన్నాడు. కానీ తన గురించి ఆమెకు ఏమీ తెలియదు. ఇంతకు ముందు కూడా పరిచయం ఏమీ లేదు. తను ఆయన చేసే పనుల మీద నిఘా పెట్టింది. ఆయన ఎవరితోనో ఫోన్ మాట్లాడేటప్పుడు తనను గమనించేది. రోజులు గడుస్తున్నాయి, కానీ తన రహస్యం ఏమిటో తెలియడం లేదు. జీవితం ఇలాగే గడిచిపోతుందేమో అని తనకు భయం వేసింది. కానీ ధైర్యం తెచ్చుకొని జమీందారు అసలు విషయం తెలుసుకొని అతని బండారం బయట పెట్టాలి అని అనుకుంది. చివరికి ఆ రోజు వచ్చేసింది. ఒకరోజు రాత్రి 12 గంటలకు ఆయనకు ఫోన్ వచ్చింది. ఆయన లేచి గదిలో నుండి బయటికి వెళ్దాం అనుకున్నారు. కానీ రాధ పడుకొని ఉండడం చూసి అక్కడే కూర్చొని మాట్లాడుతున్నారు.
ఆయన ఒక మాట తన చెవిలో పడింది. ఎలాగైనా తనని అడ్డు తొలగించేసేయండి, రోజు వాళ్ళ మాటలు నేను పడలేకపోతున్నాను. ఇది విన్న తర్వాత రాధకు ఒక ఆలోచన తట్టింది. ఇది ఎవరో అమ్మాయి విషయం మాట్లాడుతున్నారు అని అనుకొని ఎలాగైనా ఆ అమ్మాయిని కాపాడాలి అని అనుకుంది. మరుసటి రోజు జమీందారు బయటికి వెళ్ళినప్పుడు ఆమె కూడా అతని వెనకాలే బయటకు వెళ్ళిపోయింది. పని వాళ్ళందరినీ తన వైపు తిప్పుకుంది. ఏ చింత లేకుండా తన పని చేసుకోవచ్చు. తన మనసులో వద్దు అనుకుంటున్నా దాని మాట వినలేదు. ఎలాగైనా అతని రహస్యం తెలుసుకోవాలి అనుకుంది. ఆయన ఒక ఇంట్లోకి వెళ్ళడం చూసింది. తను అక్కడ నుండి తిరిగి వచ్చేసింది. తన మెదడులో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. తన ఆలోచనలో ఉండగానే తన భర్త ఇంటికి తిరిగి వచ్చాడు. ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. తను ఆయనకు తెలియకుండా మాటలు విందామని వెళ్ళింది. ఆయన ఫోన్లో, నువ్వు మళ్ళీ రేపు అదే ప్లేస్కి రా, నీ పని అయిపోతుంది అని అన్నారు. ఇది విని రాధ మనసులో ఆనందం పడుతుంది. నిజం తెలియబోతుంది అని అనుకుంటుంది. కానీ తన భర్త తనను చూసేశాడు. తను వెంటనే గదిలోకి వెళ్ళిపోయి కూర్చుంది. తన మనసులో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రేపటి రోజున జీవితంలో మార్పు తీసుకొని రాబోతుంది అని. తను కూడా ఆయన వెనకాలే వెళ్ళింది. దారి మధ్యలో కలిశారు. తనకి టెన్షన్ ఎక్కువైపోతుంది. తన భర్తకి తన మీద అనుమానం వచ్చి ఈ విధంగా దారి మళ్లించడానికి తిరుగుతున్నారేమో అని అనుకుంది. ఒకవేళ అతనికి నిజం తెలిసినా ఆమెను ఇంట్లో నుంచి బయటకు పంపడానికి ఒకరి అనుమతి లేకుండా పంపగలడు అనుకుంటూ వెనకాలే తిరుగుతున్నది. చివరికి ఆయన నిన్న వెళ్ళిన ఇంట్లోకి వెళ్ళారు. రాధ తనను అనుసరించి ఆ ఇంట్లోకి వెనకాల నుంచి లోపలికి ఏం జరుగుతుందో చూద్దామని చూసింది. ఆయన ఇంతకు ముందు కలిసిన వ్యక్తులతో పాటు రాధతో ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తిని కూడా అక్కడ చూసి ఆమెకు ఆశ్చర్యం వేసింది. తను సైలెంట్గా అక్కడి నుండి ఇంటికి తిరిగి వచ్చేసింది. రాధ విషయం సామాన్యమైనదేమో అనుకుంది, కానీ ఇది చాలా పెద్ద విషయం. రోజులు గడుస్తున్నాయి. రాధలో టెన్షన్ పెరిగిపోతుంది. ఒకరోజు రాధ హాల్లో ఉదారంగా కూర్చొని ఉంది. తన భర్త ఇంటికి వచ్చి తన పక్కన కూర్చొని, ఈరోజు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికే రోజు కాబట్టి వెళ్ళి రెడీ అవ్వు, బయటికి వెళ్దాం అని అక్కడి నుండి వెళ్ళిపోయారు. తను సంతోషంతో తొందరగా స్నానం చేసి రెడీ అయిపోయింది. అలా అటు ఇటు నడుస్తూ అతను ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తీసుకువెళ్తారు, అసలు విషయం ఏమి అయి ఉంటుంది అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంది. అప్పుడే తనకు కార్ హార్న్ వినపడింది. తన భర్త వచ్చేశారు. ఆయన తనని గట్టిగా కేక వేసి పిలుస్తున్నారు. వెంటనే తను పరిగెత్తుకుంటూ వెళ్ళి నిశ్శబ్దంగా కారులో కూర్చుంది. కారు బయలుదేరింది. కారు ఊర్లోని సందులు తిరుగుతూ వెళ్తూ ఉంది. అప్పుడే తనకు ఒక పొలం కనబడింది. అదే పొలంలో జమీందారు ఆమెను చూశాడు. ఆ స్థలం చూడగానే ఆమెకు చాలా కోపం వచ్చింది. అసలు ఆ రోజు ఆమె బయటకు వచ్చి ఉండకపోతే ఈరోజు తన జీవితం ఈ పరిస్థితిలో ఉండేది కాదు అని ఆలోచిస్తుండగానే వాళ్ళు రావాల్సిన చోటికి వచ్చేశారు. జమీందార్ గారు వెంటనే కారు దిగి ఆమె వైపు ఉన్న డోర్ని ఓపెన్ చేశారు. తనని ఒక భవనంలోకి తీసుకువెళ్ళి ఒక గదిలో ఉన్న సోఫాలో కూర్చోబెట్టారు. కొంతసేపు తర్వాత అక్కడికి ఒక బాబాగారు వచ్చారు. వచ్చి, ఏమయ్యా, నీ వెతుకులాట పూర్తయిందా అని అడిగారు. వీళ్ళిద్దరి మాటలు విని తనకు ఏమీ అర్థం కాలేదు. వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో అని ఆలోచిస్తుంది. బాబాగారు కూర్చున్న తర్వాత తన భర్త అతని దగ్గరకు వెళ్ళి, బాబాగారు, నా భార్యకు నిజం చెప్పడానికి మరియు నేను తనతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నాకు మీ అనుమతి కావాలి అని అడిగాడు. దానికి బాబాగారు, సరే, వెళ్ళి నీ జీవితాన్ని సంతోషంగా జీవించు అని అనుమతి ఇచ్చారు. ఇదంతా ఏంటి? తనకి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. బహుశా తన భర్త తనకు నిజం చెప్పబోతున్నాడు అని అనుకుంటుంది. వెంటనే తన భర్త లేచి బాబాజీకి నమస్కారం చేసి తనను తీసుకొని ఇంటికి వచ్చేశాడు. ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ ఆ రోజు సెలవు ఇచ్చారు. జమీందారు ఇంట్లో వాళ్ళందరినీ బయటికి పంపించేశారు. తలుపులు కిటికీలు అన్నీ మూస్తూ ఉన్నారు. ఇదంతా చూసి ఆమె చాలా భయపడిపోయింది. అప్పుడు తనని చూసి జమీందారు గారు, నువ్వేమీ భయపడవద్దు, నేను ఒక రహస్యం చెప్పబోతున్నాను. ఇది ఎవరికీ తెలియకూడదు, అందుకే ఇదంతా. ఆ మాటలు విని తనకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది.
అతను తనను తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టుకున్నారు. ఇప్పటి నుంచి ఒక 15 సంవత్సరాల క్రితం, అప్పుడు నాకు 20 ఏళ్ళు. మేము వంశపారంపర్యంగా జమీందారులం, పెద్ద ధనవంతులం. మా చుట్టాల్లో ఒకరు ఈర్ష్యతో మా మీద మాయాజాలాన్ని పన్నారు. దాని ప్రభావం మా పైన పడినప్పటి నుంచి మా ఆస్తులు కరిగిపోతూ వచ్చి నా ఆరోగ్యం కూడా క్షీణించింది. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒకసారి వేటకు వెళ్ళాను. నాకు ఒక జంతువు కూడా కనబడలేదు. నాకు ఏమైందో తెలియదు. నేను కోపంతో అడవిని నాశనం చేస్తుండగా అదే సమయంలో బాబాగారు వనమూలికల కోసం అడవిలోకి వచ్చి నన్ను చూసి నా దగ్గరకు వచ్చి, నీ పైన ఏదో మాయా ప్రభావం ఉంది, కానీ దాని కారణంగా మీ ఆస్తులను ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు అని చెప్పారు. నీ పైన ఆ మాయా ప్రభావం ఎంతగా ఉందంటే, నువ్వు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా తన వల్ల నీ ఆస్తిని ఆరోగ్యం క్షీణించిపోతుంది. మీ వంశం సర్వనాశనం అవుతుంది. దానికి ఒక విరుగుడు ఉంది. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిపై మీ అధికారాన్ని చూపించకుండా వెంటనే ఆమెకు విడాకులు ఇచ్చేయాలి. ఇంకొక విషయం, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి నువ్వు ఇచ్చే డబ్బు వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. వాళ్ళ జీవితంలో మార్పు రావాలి. నాకు అర్థమైంది. కానీ ఇలాగైతే జీవితంలో నేను నిజమైన పెళ్లి చేసుకోలేనేమో, నా వంశాన్ని అభివృద్ధి చేసుకోలేనేమో అని అనుకుండగానే బాబాగారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. నేను బాబాగారు చెప్పినట్లు అవసరం ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని తనని తాకకుండా, తన మీద ఏ అధికారాన్ని చూపించకుండా మరుసటి రోజు డబ్బు నగలతో సంతోషంగా పంపించాను. దీనివల్ల అతి కొద్ది రోజుల్లోనే నా సంపాదన పెరగడం, నా ఆరోగ్య పరిస్థితి బాగుపడింది. నా పైన ఉన్న మాయా ప్రభావం కూడా తగ్గడం మొదలయ్యింది. ఇదే విధంగా రెండో పెళ్ళి చేసుకున్నాను. ఎన్నో పెద్ద కాంట్రాక్ట్లు వచ్చాయి. మూడో పెళ్ళి చేసుకున్నాను. ఎలక్షన్లో గెలిచాను. ఇదే విధంగా ఇప్పటికీ 13 పెళ్ళిళ్ళు చేసుకున్నాను. నా పైన మాయా ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. నా ఆస్తి 100 రెట్లు పెరిగింది. నేను పూర్తిగా ఆరోగ్యవంతుణ్ణి అయ్యాను. కానీ ఇలాగే పెళ్లి చేసుకుంటూ విడాకులు ఇస్తూ ఉంటే నా వంశం ఎలా అభివృద్ధి చేసుకుంటాను? నేను సంపాదించిన ఆస్తిని ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తే ఆ బాబాగారిని వెతకడం మొదలుపెట్టాను. పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చిన నాకు విసుగు వచ్చేసింది. బాబా దొరికినంత వరకు నేను విడాకులు ఇస్తూనే ఉన్నాను. చివరికి ఒకరోజు బాబాని చూశాను. సంతోషంగా ఆయన ఉన్న చోటికి చేరాను. ఆయనని చూసి కళ్ళు తిరిగి పడిపోయాను. 3 రోజుల తర్వాత మెలకువలోకి వచ్చాను. బాబాగారు నన్ను ఆయన దగ్గరకు పిలిచారు. నేను ఆయనకు విన్నవించుకున్నాను. బాబాగారు, నేను ఎన్ని రోజులు పెళ్లి చేసుకొని విడాకులు ఇస్తూ ఉండాలి? నాకు ఈ జీవితం మీద విసుగు వచ్చేసింది. నాకు ప్రశాంతంగా పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో నా వంశాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఉంది అని చెప్పాను. బాబా నా మాటలు విని చిరునవ్వుతో, నీ వంశాన్ని అభివృద్ధి చేసే అమ్మాయి దొరికే వరకు నువ్వు విడాకులు ఇస్తూనే ఉండాలి. ఆయన మాటలు విని నేను అడిగాను, తనును ఎలా నేను గుర్తించాలి? ఏమైనా గుర్తులు ఉంటాయా అని. ఆమెను చూసిన వెంటనే నీకు మనసులో అనిపించాలి, తనే నా చివరి గమ్యం అని. తన తర్వాత ఇంక ఎవరినీ పెళ్లి చేసుకోను అని నీ మనసు పూర్తిగా అనిపించాలి అని అన్నారు. నిన్ను చూసినప్పుడు నా మనసులో అదే భావన కలిగింది. నువ్వే ఆ అమ్మాయివి. నీ తర్వాత ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు. అందుకే మీ ఇంటికి సంబంధానికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు. ఆయన మాటలని విన్న తర్వాత, లేదు ఇంకా ఏదో ఉంది అని రాధ మనసుకు అనిపించింది. పెళ్ళి అయిన రోజు తనని ఆసుపత్రికి తీసుకువెళ్ళి అక్కడ డాక్టర్తో మాట్లాడి తన దగ్గరికి వచ్చి, నువ్వే ఆ అమ్మాయివి, నీ కోసమే వెతుకుతున్నాను అని అన్నారు. ఈ విషయం గురించి ఆయనని అడుగుదామని అనుకుంది. తను, నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి?
పెళ్ళి అయిన ప్రతిసారి అమ్మాయికి విడాకులు ఇచ్చి పంపించేవాడివి, కానీ నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అక్కడ ఏం రహస్యం ఉందో నాకు తెలియాలి అని చెప్పింది. రహస్యాలన్నీ ఒకే రోజు తెలుసుకుంటావా? కొన్ని రేపటికి దాచుకో అన్నారు. కానీ తను ఊరుకోలేదు. ఈరోజే అన్నీ తెలిసిపోవాలి అని అనుకుంది. ఎందుకంటే పెళ్ళి అయిన మొదటి రోజు తన మీద అనుమానంతో హాస్పిటల్లో డాక్టర్ తనని పరీక్షించారు. ఈ విషయం ఆయన నోటి నుంచి వినాలి అని అనుకుంది. తన మీద నమ్మకం లేని ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తితో తన జీవితాన్ని పంచుకోలేను. తను ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తిని ఇష్టపడింది. అలాంటప్పుడు అలాంటి విషయాన్ని నేను ఎందుకు భరించాలి? నేను నిజాయితీ పరురాలను కాకపోయి ఉంటే నాకు ఈ పాటికే విడాకులు వచ్చి ఉండేవి అని తను తలకాయి పగిలిపోయేలా ఆలోచించింది. తన భర్త పెళ్ళి అయిన మొదటి రోజే తనని హాస్పిటల్కి పంపించారు. ఇంకొక వైపు తనను ఎంగేజ్మెంట్ చేసుకున్న వ్యక్తి తనను అర్థం చేసుకొని పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఇది తలుచుకుంటూ తన కంట్లో నుంచి నీరు కారుతుంది. తన భర్త తన దగ్గరకు వచ్చి తన కన్నీటిని తుడుస్తూ, ఆ రోజు ఏం జరిగిందో నిజం తెలుసుకోవాలనుకుంటున్నావా? బాబాగారు నాకు 2 సూచనలు ఇచ్చారు. మొదటిది, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి మోచేతి కింద పుట్టుమచ్చ ఉంటుంది. అలాగే నడుము కింద చింతగింజంత పుట్టుమచ్చ ఉంటుంది అని అన్నారు. నీలో అవి గుర్తించిన వెంటనే ఆశ్చర్యపోయాను. ఆనందంతో నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి లేడీ డాక్టర్తో పరీక్ష చేయించాను. ఆ డాక్టర్ పరీక్ష చేసి నాకు నిజం చెప్పగానే ఇది కలా నిజమా అని ఆశ్చర్యపోయాను. నేను చాలా సంతోషించాను. నా జీవిత భాగస్వామి నువ్వే అని గుర్తించాను. నేను ఇంతవరకు పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చిన అమ్మాయిలు ఎవ్వరూ కూడా మంచివారు కాదు. వాళ్ళు మోచేతి కింద పుట్టుమచ్చ ఉందా లేదా అని చూసి వాళ్లకు విడాకులు ఇచ్చేవాడిని అని చెప్పాడు. తను చెప్పే విషయాలు దీర్ఘంగా వింటూ అతనిని చూస్తూ ఉంది. నువ్వు అసలు విషయం గుర్తించలేదు. అదేంటంటే, నువ్వు నన్ను వెంబడించేటప్పుడు నేను నిన్ను గుర్తించాను. నువ్వు ఆ రోజు ఇంకొంచెం సేపు గదిలోనే ఉండి ఉంటే నీ కళ్ళతో నువ్వు చూస్తే నీకు పూర్తి నిజం తెలిసిపోయి ఉండేది. అవేమీ చూడకుండానే నువ్వు అక్కడ నుండి వెళ్ళిపోయావు. నిన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నా దగ్గరకు వచ్చి నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను రాధను వదలను అని అన్నాడు. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో అతను తన ప్రేమకు వెలకట్టాడు. ఇప్పుడు ఆ డబ్బు తీసుకొని ఇంకొక ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒకవేళ అతనికి నేను డబ్బులు కానీ ఇచ్చి ఉండకపోతే అతడు నిన్ను ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాడు. నేను తలుచుకుంటే అతనిని ఏమైనా చేయగలను, కానీ అతడు వాళ్ళ తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు అని జమీందారు గారు చెప్పగానే అది విన్న రాధకు కళ్ళు తెరుచుకున్నాయి. తను ఎంత అదృష్టవంతురాల్ని అని అనుకుంది. తన జీవితంలో అలాంటి వ్యక్తి దూరమయ్యి మంచి వ్యక్తి అయిన జమీందారు గారు రావడంతో తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు జమీందారు గారు తనకు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికన్నా కూడా చాలా గొప్పగా తను కనిపించారు. తన వల్లే ఈరోజు తన కుటుంబం ఎంతో సుఖ సంతోషాలతో ఉంది. ఈయనతో తన జీవితం పంచుకోవడం నిజంగా తన అదృష్టం. జమీందారు గారు వాళ్ళ చెల్లెళ్ళకు పెళ్లి కూడా చేశారు. రాధ తన పిల్లలతో జమీందారు గారితో సంతోషంగా జీవితాన్ని కొనసాగించింది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది జమీందారు గారు పెళ్ళిళ్ళు చేసుకొని మరియు విడాకులు ఇవ్వడానికి గల కారణం. అంతేకాకుండా రాధకు విడాకులు ఇవ్వకుండా తన భార్యను చేసుకోవడానికి గల కారణం. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి
ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.